ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనితా ఐడియాస్ అండ్ వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఈరోజు అయితే నేను మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. సో నేను ఎలా పెడుతున్నాను అనేది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో తప్పకుండా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న మొత్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వ్లాగ్ అయితే కంటిన్యూస్గా చూసేయండి ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ వచ్చేసి మామిడికాయ ముక్కలు 2 kgs తీసుకున్నాండి. సో మార్కెట్లోనూ కట్ చేసి తీసుకొచ్చాను. సో మనం ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. ఓకే, పదం లేకుండా చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నువ్వులు వేయించుకోవడానికి అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి. సో ఇది కొంచెం హీట్ అయ్యాక మనం ఇందులో నువ్వులని యాడ్ చేసుకుందాం. ఓకే, సో మనకి ఇది హీట్ అయ్యిందండి. సో ఇందులో మనం నువ్వులను యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి నువ్వులను 1 కప్పు తీసుకుంటున్నానండి. సో వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఓకే, సో ఇలా కలర్ సిమ్లో పెట్టుకొని సో వీటిని మనం వేయించుకోవాలి. చూసారు కదండి, సో కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది. సో ఫైనల్గా అయిపోయాయి చూసేయండి. సో వీటిని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం. సో వీటిని ప్లేట్లో వేసుకున్నాక అండి, సో ఒక 5 నిమిషాల పాటు వీటిని చల్లరనివ్వాలి. ఓకే, సో చల్లరాక వీటిని మనం పేస్ట్ చేసుకోవాలి పౌడర్ లాగా. సో ఇప్పుడు ఇదే కప్పు. సో నెక్స్ట్ వచ్చేసి ఆవాలు వేయించుకుంటున్నాండి ఇదో ప్యాన్లోని. సో ఆవాలను కూడా, సో వీటిని కూడా మనం లైట్గా వేయించుకోవాలి. వేయించుకుందాం. సో వీటిని కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చూసారు కానీ సో ఫైనల్గా మనకు ఆవాలు అనేది వేగిపోయాయి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కానీ ఆవాలు వేగగానే మనకు మంచి స్మెల్ అనేది వస్తుంది. చూసారు కదా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్. సో వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్ల మెంతులు వేసుకుందాం. 2 స్పూన్ల మెంతులు వేసుకుందాం. సో మెంతులు కూడా అనేది ఎక్కువ వేసుకోవాలని చేదుగా ఉంటుంది. సో 2 స్పూన్లు. సో వీటిని కూడా దూరగా వేయించుకుందాం. సో మనకు ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేద్దాం. అలాగే కూడా కొంచెం జీలకర్ర యాడ్ చేద్దాం 1 స్పూన్లు. సో వీటిని రెండింటిని మిక్స్ చేసుకుందాం. సో దూరగా వేయించుకుందాం వీటిని. సో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. సో వీటిని మనం ఇప్పుడు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం, ఇంకా చల్లనిచ్చుకుందాం. సో ఇవన్నీ వేయించుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. సో అలాగే వెల్లిపాయలు కూడా తీసుకున్నాం. సో వచ్చేసి 1 kg అండి వెల్లిపాయలు ఇలా పొట్టు తీసి పెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఓకే, సో ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాం. సో మనకి ఇవి చల్లారాలి. ఓకే, చల్లారకుండా మనం వీటిని పేస్ట్ లాగా మనం పట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ మామిడికాయలు అయితే శుభ్రంగా కడిగి ఇలా పదన లేకుండా ఆరబెట్టుకున్నాను. చూస్తారు కదండి, చాలా చక్కగా ఆరిపోయాయి. చూసారు కదా, ఇలా పదన లేకుండా ఆరబెట్టుకోవాలి. సో వచ్చేసి నేను 2 kg తీసుకున్నానండి. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందామండి. సో ముందుగా కారం. సో కారం వచ్చేసి గ్లాస్తో 2 గ్లాసెస్ వేసుకుంటున్నాను. ఓకే, సో 2 గ్లాసులు కారం అయితే వేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను రాక్ సాల్ట్ తీసుకుంటున్నాను అండి. చూసారు కదా, సో దొడ్డుప్పు అంటారు కదా, సో దాన్ని కొంచెం వేడి చేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకుంటున్నాను. సో ఇదైతే పచ్చడిలోకి బాగుంటుందని చెప్పేసి ఇది ప్రిపేర్ చేశాను. సో ఇదైతే తీసుకుంటున్నాను. సో చూసారు కదండి, సో ఈ విధంగా కొంచెం వేడి చేసుకున్నాక కొంచెం ఒక 5 నిమిషాల పాటు వీటిని చల్లనివ్వాలండి. చల్లర చేసుకున్నాక మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇంకా. సో ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసి నువ్వుల పౌడర్ వేసుకుందామండి. ఓకే,
సో అలాగే ఇప్పుడు ఆవాల పౌడర్ కూడా వేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మెంతుల పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ అండి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఎల్లిపాయలు వేసేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక సాల్ట్ గరం చేసుకున్నాం కానీ మిక్సీ పట్టి పక్కన పెట్టాను. సో ఇప్పుడు మనం సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి. సో ఇక్కడ వచ్చేసి సాల్ట్ వచ్చేసి నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను అండి. సో మనం తర్వాత కావాలంటే ఇంకొకసారి యాడ్ చేసుకోవచ్చు, మనకు ఉప్పు పడుతుంది అనుకుంటే. సో ఇలా మనం అన్నీ వేసుకున్నాక చేత్తో చక్కగా కలుపుకోవాలండి. చేత్తో కలుపుకుంటూనే మనకి ముక్కలకి కారం ఈ మసాలా అంతా కూడా చక్కగా పట్టేస్తుంది. ఇలా చక్కగా చేత్తోనే కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. సో ఇలా ముక్కలకు అంత పట్టేలా చక్కగా చేత్తో ఇలా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి పల్లి నూనె తీసుకున్నానండి. ఓకే, సో పచ్చడికి ఎప్పుడైనా పల్లి నూనె తీసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఇంకా సో పోపు పెట్టడానికి కడాయి అయితే పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి. ఓకే, సో ఇది కొంచెం హీట్ అయ్యాక మనం ఇందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ చూసారు కదండి, గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే పల్లి నూనె. సో పల్లి నూనె మాత్రమే వాడుతున్నాను నేనైతే. ఓకే, సో ఇప్పుడు మనం ఆయిల్ అనేది వేసుకుందాం. సో ఇక్కడ మనం ఆయిల్ వేసుకున్నాం కదండి. సో ఆయిల్ వేడికింది చూస్తున్నాను ఇక్కడ. సో మనకి ఇక్కడ ఆయిల్ అయితే వేడికిందండి. సో ముందుగా అయితే ఆవాలని యాడ్ చేసుకుందాం. ఓకే, సో అలాగే కొన్ని నువ్వులు కూడా వేస్తున్నానండి. సో అలాగే ఇప్పుడు మెంతులు వేసుకుందాం. సో ఒక 2 నిమిషాల పాటు ఇవి కొంచెం వేగాక ఒకసారి కలుపుకోవాలండి. మంచి స్మెల్ అయితే వస్తుందండి, ఆయిల్ సూపర్గా వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం వెల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకోవాలండి. సో అది ఇప్పుడు యాడ్ చేద్దామండి. మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నాను. సో ఇది వేసి ఒకసారి కలుపుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి, లేదంటే తాలింపు అనేది మాడిపోతుంది. ఓకే, సరిగా అండి, ఒకసారి ఇలా కలుపుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఓకే, చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. ఓకే, సో మనం ఇప్పుడు తాలింపు అనేది మనం చల్లారించుకోవాలి. సో తాలింపు చల్లారాక మనం పచ్చడిలో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. వేడివేడి ఆయిల్ మాత్రం వేయకూడదండి, ఎందుకంటే కారం అనేది నల్లబడుతుంది. సో ఇక్కడైతే మనకు ఆయిల్ మొత్తం చల్లారిపోయింది. చూసారా, పైన నురగలు ఉంటాయి కదా, అంతా వెళ్ళిపోయింది. సో మనకు ఆయిల్ అయితే మొత్తం చల్లారింది. సో ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం ఇంకా. ఓకే, సో ఇలా ఆయిల్ వేసేసుకుందాం. సో ఆయిల్ అంతా వేసుకున్నాం కానీ సో ఇప్పుడు ముక్కలంతా కలిసేలా చక్కగా కలిపేసుకుందాం ఇంకా. సో పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో నోట్లోకి నీళ్ళు ఉడుతున్నాయి సో ఇలా చూస్తేనే. సో మీకు కూడా అలానే ఉంది కదండి. సో మామిడికాయ పచ్చడి అంటే ఎవరికైనా అలానే ఉంటుందండి. ఓకే, సో చూస్తున్నారు కానీ సో ఈ విధంగా అయితే మనం అంతా కలిసేలా చక్కగా ఇలా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ముక్కలకి అంతా పట్టేలా కలుపుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం వీటిని ఒక డబ్బాలోకి వేసేసుకుందాం ఇంకా ఈ పచ్చడి అంతా. ఓకే, సో ఇప్పుడు ఒక డబ్బాలోకి మనం టర్న్ చేసుకుందాం. సో ఇకైతే ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేస్తున్నానండి. ఓకే, సో ఈ విధంగా పచ్చడి అంతా వేసుకుందాం మనం డబ్బాలోకి. చూసారా అండి, సో మొత్తానికైతే పచ్చడి అయితే అంతా డబ్బాలో వేసాను. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం రైస్ వేసుకొని టేస్ట్ చూద్దామండి. ఓకే, సో ఇక్కడైతే రైస్ వేస్తున్నానండి. రైస్ వేసి టేస్ట్ అనేది చూద్దాం ఇంకా. సో ఇలా ఎంతమంది చేస్తారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, సో ఇది మీకోసం. సో ఇంకా చక్కగా అయితే కలిపేసాము, ఇంకా టేస్ట్ అయితే చూస్తామండి. ఓకే, సో
సో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు అనేది ఊరుతున్నాయండి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా అయితే తినేస్తాం ఇంకా. సో ముందుగా అయితే మీకోసం అండి ఇది. ఓకే, ఎలా ఉంది ఒకసారి టేస్ట్ చేసి చెప్పు పచ్చడి. బాగుందా? ఓకే, సో నేను కూడా టేస్ట్ చూద్దాం. బాగుందా? ఇంకా చాలా బాగుంది. అయ్యా ఇంకొక పెట్టు. నిజంగా చాలా బాగుందండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. సూపర్గా ఉంది. మొత్తం లాగిస్తాను చూడు. నిజంగా చాలా బాగుంది. ఓకే, సో పైన మూత పెట్టేసి అయితే పెట్టేశానండి. సో దీన్ని 3 days తర్వాత మళ్ళీ చూద్దామండి. ఓకే, సో 3 days వరకు దీని అయితే ముట్టకూడదు. సో మనం 3 days తర్వాత మళ్ళీ ఇందులో ఉప్పు కారం ఎలా ఉన్నది చెక్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 3 days తర్వాత సో మన పచ్చడి ఎలా ఉన్నదని చూసేద్దాం ఇంకా. ఓకే, దగ్గర నుండి చూపిస్తాను. చూడండి, మనం 3 days తర్వాత పచ్చడి అయితే ఇలా ఉంది. సో ఒకసారి అంతా మనం చక్కగా కలిపిస్తున్నామండి. సో మొత్తం కిందికి వెళ్ళి ఇలా చక్కగా కలిపేసుకోవాలండి. సో కొంచెం టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చూద్దాం. సూపర్ అండి, చాలా బాగుంది. 3 days తర్వాత ఇంకా చాలా బాగుందండి, సూపర్గా ఉంది. సో ఇప్పుడు మనం రైస్లో కలుపుకొని చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, జస్ట్ మినిట్. సో ఇప్పుడు మనం రైస్లోకి టేస్ట్ చేద్దాం సో ఈ పచ్చడిని. చూస్తేనే నోట్లోకి నీళ్ళు ఉడుతున్నాయి. సో మీకు కూడా అలానే ఉందా? సో అయితే ఇది మీకోసం. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. నోట్లోకి మొత్తం నీళ్ళు వచ్చేస్తున్నాయి నోట్లోకి. చాలా చాలా బాగుందండి. ఆహా, కర్రీలో అయితే ఏం అవసరం లేదు, ఇలానే తినేయచ్చు, అంత బాగుంది. ఒకసారి రండి, మిగిలిన పెట్టండి. సూపర్, మంచి కూర్చో. బాగుందిగా? నీళ్ళు ఉరుతున్నాయి లోపల నుంచే తిని చూస్తుంటే. చాలా బాగుంది. ప్రస్తుతానికి మా పాప లేదండి, ట్యూషన్కి వెళ్ళింది. సో అందుకే మీ ఇద్దరే తినేస్తున్నాం. సో తను రావడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇవాళ కూడా సూపర్ అండి. సో రైస్ మొత్తం పచ్చడితో తినేస్తున్నాను. సో కొత్త పచ్చడి కదండి, చాలా బాగుంది. సో ఇది కూడా తినేద్దాం ఎలా ఉందో. చాలా బాగుంది, మంచిగా ఫుల్గా చాలా బాగుంది.
ఈ పచ్చడి ఉంటే సో కర్రీస్ కూడా ఏమేమి అవసరం లేదండి, అంత బాగుంది ఈ పచ్చడి అయితే. సో అండ్ ఇక్కడ లంచ్లోకి వచ్చేసి రాగి చపాతి అండి, చూసారా, రాగి అండ్ సజ్జపిండితో చేసిన చపాతి. ఓకే, ఇక్కడ వచ్చేసి కాకరకాయ ఫ్రై. సో ఇంక ఇప్పుడైతే లంచ్ అయితే చేస్తున్నామండి. ఓకే, సో మా పాప కూడా వచ్చేసిందండి, సో తను కూడా టేస్ట్ చేసి చెప్తుంది ఎలా ఉందనేది. ఓకే, కూర్చో. పచ్చడి ఇప్పుడే వచ్చింది ట్యూషన్ నుంచి వెళ్ళి. ఎలా ఉందో చెప్పింది. సూపర్ ఉంది కదా, కర్రీ కూడా అవసరం లేదు, అంత బాగుంది కదా, ఇంకా చాలా బాగుంది. కొంచెం కారం ఉందా. సో ఇప్పుడు కాకరకాయ పచ్చడి, సారీ ఇప్పుడు కాకరకాయ ఫ్రై టేస్ట్ చేస్తుంది. చూడండి చాలా బాగుంది. సో ఇప్పుడు కాకరకాయ ఫ్రై. సో నేను కూడా టేస్ట్ చెప్తాను. చాలా బాగుంది. ఎట్లా అంటే ఎగ్ కర్రీ లాగా వస్తుంది, కొంచెం ఎగ్ ఫ్రై లాగా ఉంది, చాలా బాగుంది. సో ఇప్పుడు మనం రాగి చపాతి అండ్ సజ్జపిండితో చేసిన చపాతి టేస్ట్ చేద్దాం. చాలా బాగుందండి. మా పాప చేపిస్తాం. సో ఈ చపాతి హెల్త్కి చాలా మంచిదండి, సో మీరు కూడా తక్కువ ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఓకే, రాగి అండి సజ్జపిండి రెండింటితో చేసిన చపాతి. సారీ, వీటికి పైన నెయ్యి పెట్టింది కాబట్టి ఇంకా సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఆయిల్కి బదులు నెయ్యి యాడ్ చేశాను, సూపర్గా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్ చెప్పేసి బాయ్ బాయ్ అండి.